హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో యానిమీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మంచిగా ఎడిటింగ్ నేర్పుతాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఫోటోషాప్లో ఎక్సలెంట్ ఎడిటింగ్ చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. సో మనకు అవుట్పుట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో లాస్ట్లోకి వచ్చేసరికి ఇమేజ్ ఇలా ఉంటుంది. సో నేను ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. సో ముందుగా మీరు మనకి న్యూ లేయర్ తీసుకోండి, అంటే న్యూ ఇమేజ్ తీసుకోండి. సో మనకి 12x12 సైజ్ తీసుకోండి. సో మనకి ఇలా బాక్స్ షేప్లో వస్తుంది స్క్వేర్లోని. సో వచ్చిన తర్వాత మనం దీంట్లోకి మనం ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలాగే పిఎన్జీస్ కూడా ఇస్తాను. సో అవి మీరు ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఓకే నొక్కండి. సో ఓకే కొద్దిగా అంటే ఇంపోర్ట్ అవ్వింది బ్యాక్గ్రౌండ్ అనేది. సో దాని మీదకి డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసిన తర్వాత దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం Ctrl+T అంటే ట్రాన్స్ఫార్మ్ అనేది వాడడం జరుగుతుంది. సో డ్రాగ్ చేసిన తర్వాత Ctrl+T ట్రాన్స్ఫార్మ్ అనేది వాడడం జరుగుతుంది. సో అది ఫుల్గా అడ్జస్ట్ చేసుకోవాలి, స్క్రీన్ మొత్తం వచ్చేలాగంటే మనకి ఆ యొక్క లేయర్ మీద వచ్చేటట్టు చేసుకోవాలి. సో Ctrl+T నొక్కి ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇలా తయారైంది. సో నేను ఈ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఇంకో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తాను నా గ్యాలరీలోంచి, ఒక మంచి బ్యాక్గ్రౌండ్. సో దాన్ని ఫుల్గా బ్లర్ చేసి సో దాని మీద నేను రెడ్ కలర్ అనేది అప్లై చేస్తాను. సో నేను ఇప్పుడు నా గ్యాలరీలోంచి ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేస్తాను. సో గ్యాలరీ ఓపెన్ చేసుకోవడానికి Ctrl+O క్లిక్ చేయండి. సో మన ఫోటోషాప్ గురించి ఫుల్ ట్యుటోరియల్ చేశాను. సో ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో అప్పుడు నేను ఆ ఇమేజ్ అనేది నేను దీని మీదకి డ్రాగ్ చేస్తున్నాను. సో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు. సో దీని మీదకి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేస్తాను. సో నేనైతే ఇప్పుడైతే సన్ రైజెస్ లోగో అనేది యాడ్ చేశాను. సో తర్వాత నేను లాస్ట్లో బ్యాక్గ్రౌండ్ అనేది అంతా సెట్ అయిన తర్వాత సో ఇంకో బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ నేను డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో అలాగే డేవిడ్ వార్నర్ ఫోటో కూడా లోడ్ చేస్తాను నేను. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో సాఫ్ట్, లైట్, హార్డ్ లైట్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని సో ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ తగ్గేటట్టు చేసుకుంటున్నాను. సో అలాగే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో పిఎన్జీస్ అన్ని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను డేవిడ్ వార్నర్ యొక్క మంచి పిక్ అనేది పెడుతున్నాను. సో కట్ చేసిన పిఎన్జీస్ ఇస్తాను, అలాగే నార్మల్ ఫొటోస్ కూడా ఇస్తాను. సో మీకు ఎలా కావాలో అలా తీసుకోండి. సో నేను ఒక మంచి స్టిల్ సెలెక్ట్ చేసుకుని సో అది పెట్టడం జరుగుతుంది. సో ఇది నేను పెడుతున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ఓకే చేసి దీని మీద కూడా డ్రాగ్ చేస్తున్నాను. సో Ctrl+T నొక్కి ట్రాన్స్ఫార్మ్ అంటే మనకి ఇమేజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి Ctrl+T నొక్కితే ఇలా వస్తుంది. సో మనం ఒక ఎడ్జ్ ఎట్టుకుని జాగ్రత్తగా డ్రాగ్ చేసుకోవడమే. సో ఒక ఎడ్జ్. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్కి షాడో కూడా అప్లై చేస్తాను. సో ఇమేజ్ మనకి ఎంత నీట్గా వస్తుంది. సో దీనికి నేను షాడో అనేది అప్లై చేయడం జరుగుతుంది. సో అలాగే లోగో కొద్దిగా నేను అడ్జస్ట్ చేస్తున్నాను, అంటే ఎరేజర్తో కొద్దిగా చెరుపుతున్నాను. సో మీరు స్క్రీన్ మీద చూస్తారు ప్రతిదీని. సో ఇప్పుడు నేను ఈ యొక్క ఇమేజ్ని షాడో అనేది అప్లై చేస్తాను. సో మనం ఆ లేయర్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి డ్రాప్ షాడో ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో అప్పుడు మనకి ఇమేజ్ యొక్క షాడో అనేది వస్తుంది. సో డ్రాప్ షాడో. సో అప్పుడు మనం షాడో అనేది డ్రాప్ షాడో క్లిక్ చేసి ఓకే నొక్కోవడం. సో బ్లాక్లో పెట్టుకోవాలి షాడో. సో నేను అక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి సో క్రియేట్ ఏ న్యూ లేయర్ అంటే లేయర్ అని ఉంటుంది. సో సెపరేట్గా మనకి షాడో అనేది వేరే లేయర్లో వస్తుంది. సో అది క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఆ లేయర్ అనేది సెలెక్ట్ చేసుకుని సో Ctrl+T నొక్కి సో 180 degrees రొటేట్ చేసుకుని తర్వాత ఫ్లిప్ హారిజంటల్, సో ఫ్లిప్ వెర్టికల్, సో అది క్లిక్ చేసుకోండి. సో మీకు ఇలా అడ్జస్ట్ అవుద్ది. సో దీన్ని మనం డ్రాగ్ చేసుకోవాలి. సో డిస్టార్ట్, పర్స్పెక్టివ్ ఇవి ఉంటాయి. సో మనము ఒక ఎడ్జ్ని క్లిక్ చేస్తే మనకి ఇందాక వచ్చేసి సో అలా వస్తుంది. సో ఒక ఎడ్జ్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత స్కీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో స్కీ అనేది సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేస్తున్నాను నేను అలాగా. సో మీరు చూడండి నేను ఎలా డ్రాగ్ చేస్తున్నాను, ఒక్కొక్క ఎడ్జ్ పట్టుకొని. సో మనకి షాడో రియలిస్టిక్గా కనిపించడం కోసం నేను ఇదంతా చేస్తున్నాను. సో షాడో అనేది రియలిస్టిక్గా కనిపించడం కోసం సో ఇలా యూజ్ చేస్తున్నాను. సో చూడండి మీరు, నేను క్లియర్గా చేస్తున్నాను. సో మనకి ఒక ఎడ్జ్ని క్లిక్ చేస్తే ఎడ్జ్ మీద సో మనకి డిస్టార్ట్, స్కీ, పర్స్పెక్టివ్ ఇవన్నీ వస్తాయి. సో మనకి అవన్నీ యూజ్ అవుతాయి కదా. సో అవన్నీ నేను అడ్జస్ట్ చేయడానికి ఈ వీడియోలో యూజ్ చేస్తాను ఎక్కువ. సో అవే యూజ్ చేస్తాను, ట్రాన్స్ఫార్మ్ టూల్లోనే ఎక్కువ యూజ్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను షాడో అనేది అప్లై చేశాను. సో మనకి షాడో కనిపించడం లేదు. సో నేను ఇంకొక ఇమేజ్ అని తీసుకుంటాను. సో బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చలేదు కాబట్టి సో
బ్యాక్గ్రౌండ్ మీదకి ఇంకొక మంచి ఇమేజ్ తీసుకొని సో యాడ్ చేస్తాను. సో ఇంత నీట్గా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫోటోషాప్లో. సో నేను ఈ బ్లూ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకున్నాను. సో దీన్ని మనం ఫుల్గా బ్లర్ కానీ ఏదో చేసుకుంటే సో ఇమేజ్ మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. సో నేను ఇది కూడా డ్రాగ్ చేస్తున్నాను. సో Ctrl+T నొక్కి మొత్తం అంతా నేను అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో Ctrl+T అంటే ట్రాన్స్ఫార్మ్. సో మనం ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవడానికి అది యూజ్ చేస్తున్నాను. సో మనకి ఎంత నీట్గా వచ్చింది. సో దీన్ని బాగా కిందకి డ్రాగ్ చేస్తున్నాను. సో డ్రాగ్ చేసిన తర్వాత దీనికి మనకి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్లో ఉంది. సో మాస్క్ రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని ఇంత నీట్గా మనం చేసుకునేలా చేశాను. సో ఇప్పుడు దీనికి నేను గాసియన్ బ్లర్ అనేది అప్లై చేస్తాను. సో ఫిల్టర్స్లోకి వెళ్ళి గాసియన్ బ్లర్ అప్లై చేయడం జరుగుతుంది. సో గాసియన్ బ్లర్ అప్లై చేస్తే మనకి కొద్దిగా నీట్గా కనిపిస్తుందని అది అప్లై చేస్తాను. సో మొత్తం అంతా బ్లర్ అయిపోయింది, ఇమేజ్ మీద ఉందంట. సో బ్లర్ అయిన తర్వాత మనకి ఈ యొక్క ఇమేజ్ నీట్గా మనం చూసుకోవడమే. సో ఇప్పుడు నేను ఇంకా మీకు చూడండి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అది మనకి కలరింగ్ అవి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో కలరింగ్ అవి అడ్జస్ట్మెంట్ చేసుకొని సో ఇప్పుడు నేను ఇమేజ్ని కరెక్ట్గా యాడ్ చేస్తాను మిడిల్లోని. సో ఇప్పుడు మనకి ఇమేజ్ వచ్చేసరికి అవుట్పుట్ ఇలా వచ్చింది. సో తర్వాత ఈ ఇమేజ్ కింద నేమ్స్ అనేవి రాశాను కదా, సో టెక్స్ట్ అనేది అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది మీకు మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని వీడియో చేస్తాను. సో మామూలుగా చెప్పేస్తే బాగోదు. సో టెక్స్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత మనకి వీడియో అనేది ఇమేజ్ అనేది చాలా నీట్గా కనిపించింది. సో ఇప్పుడు నేను షాడోలో కొన్ని మిస్టేక్స్ వచ్చినాయి కదా, సో అవి ఎరేస్ చేసుకున్నాను డ్రాప్ షాడో ఎఫెక్ట్లోని. సో చూడండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. షాడో అనేది డ్రాప్ షాడో ఎఫెక్ట్ అనేది కొద్దిగా నేను ఎరేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇమేజ్ వచ్చేసరికి ఎంత నీట్గా మనకు కనిపించింది. సో తర్వాత దీన్ని మనం చూడండి నేను ఎలా ఎరేస్ చేస్తున్నాను ప్రతిదీని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మన వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను మీకు సో ఎంత నీట్గా చేసుకోవాలనేది. సో నేను అలాగే వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. సో నాకు వీడియో చేయడం ఒక పని, ఎడిటింగ్ చేయడం ఒక పని, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా ఒక పని. సో మొత్తానికి నాకు వీడియోకి చాలా టైం పట్టుద్ది. సో మీరైతే వీడియో పూర్తిగా చూడటం లేదు. సో వీడియో పూర్తిగా చూడండి దయచేసి. సో ఇప్పుడు నేను వచ్చేసరికి ఇమేజ్ని ఓపెన్ చేస్తాను, కరెక్ట్గా అడ్జస్ట్ చేశాను. సో అడ్జస్ట్ చేసిన తర్వాత చూడండి క్లియర్గా నేను కలర్ అనేది మారుస్తున్నాను. సో మనకి ఆరెంజ్ కలర్ కదా, సో సన్ రైజెస్, సో ఆరెంజ్ కలర్ పెట్టాను. సో ఆరెంజ్ కలర్ పెట్టిన తర్వాత సో మనకు ఇప్పుడు టెక్స్ట్ అనేది రాసుకున్నాను. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేమ్ అనేది రాస్తున్నాను. సో మీరు కూడా నేమ్స్ రాసుకోవచ్చు. సో అది కింద ఎలా వచ్చింది అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ఇది మొత్తం అంతా అబ్జర్వ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. సో ముందుగా మీ వీడియోని 10 మందికి షేర్ చేయండి, అప్పుడు మన ఛానల్ వీడియోలు అందరికీ తెలుస్తాయి. సో వీడియో అయితే షేర్ చేయండి దయచేసి. సో ఇప్పుడు నేను టెక్స్ట్ అనేది ఫాంట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫాంట్స్ కూడా. సో ఇప్పుడు మనం ఫాంట్స్ సెలెక్ట్ చేసుకుని ఒక మంచి ఫాంట్ అనేది ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు నేను ఇమేజ్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తున్నాను. సో చూడండి నేను ఎలా ఫాంట్స్ అవి అడ్జస్ట్ చేస్తున్నాను. సో నేను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయండి 10 మందికి వీడియో. సో ఇప్పుడు తర్వాత నేను ఇమేజ్ని స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి సో దీని టెక్స్ట్ తీసేసి ఇంకా నేను సో డైరెక్ట్గా షాడో అప్లై చేశాను కదా, సో షాడో అప్లై చేసిన తర్వాత కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అని క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనం దీన్ని రిలీజ్ చేసుకోవచ్చు. సో Ctrl+Z నొక్కుంటే బ్యాక్కి వెళ్తుంది. సో మనం ఏదైనా బ్యాక్ స్టెప్ చేస్తే దానికి బ్యాక్ వెళ్ళడం కోసం Ctrl+Z అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇది కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్, సో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనే దాన్ని క్లిక్ చేశాను. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి టెక్స్ట్లో ఇంక ఉండదు. సో మనకి ఇది ఒక ఇమేజ్ కింద ఫామ్ అవుద్ది. సో Ctrl+T నొక్కి దీంట్లో సెలెక్ట్ చేసుకున్నాను. సో డిస్టార్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని నీట్గా మనకి అడ్జస్ట్ చేసుకోవడమే. సో అలాగా సో మనకి యూజ్ అవ్వడం కోసం సో కింద మనకి నేమ్ వచ్చినట్టు తెలియడం కోసం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి డౌన్వర్డ్లో సో ఇక్కడ నుంచున్న వ్యక్తి కింద రావడం కోసం సో ఇది వాడటం జరుగుతుంది. సో చూడండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అలాగే స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో ఇది మనం ఎడ్జెస్ని పట్టుకొని సో నీట్గా మనం డ్రాగ్ చేసుకుంటే సో ఇది మనకి రియలిస్టిక్గా కనిపిస్తుంది. సో కింద ఉన్నట్టు, సో ఇమేజ్ కింద ఉన్నట్టు, సో పర్సన్ కింద ఉండడం కోసం ఇలా కనిపించడం కోసం ఇది వాడడం జరుగుతుంది. సో చూడండి మీరు నేను ఎలా అప్లై చేస్తున్నాను. సో డిస్టార్ట్
ఇవన్నీ యూజ్ చేసి సో నేను నీట్గా అడ్జస్ట్ చేస్తున్నాను. సో పర్సన్ కింద ఉండటం కనిపించడం కోసం సో ఇది యూజ్ చేస్తాము. సో ఇలా మనం ఈజీగా ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ మెయిన్ మనం చాలా టైం తీసుకుంటాం. టెక్స్ట్ అనేది ఇలా చేయడం కోసం చాలా టైం తీసుకుంటుంది. సో మనకి ఎంత టైం తీసుకుంటుంది అంటే ఎడిటింగ్లో చాలా టైం తీసుకోవడం జరుగుతుంది. సో ఇంకోండి చూడండి నేను ఎలా చేస్తున్నాను అనేది. సో టెక్స్ట్ కింద కనిపించడం కోసం నేను ఇలా వాడటం జరుగుతుంది. సో ఇది మనకు డౌన్కి రావడం కోసం ఇంతలా మనం టెక్స్ట్ని స్ట్రగుల్ చేయొచ్చు. సో ఇలాగా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు మనం ఫోటోషాప్లో. సో ఇలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫొటోస్ కూడా ఎడిట్ చేయొచ్చు. సో ఎవరైనా బర్త్డే సిడిపిస్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. సో దాన్ని కాంటాక్ట్ అవ్వండి. సో నేను ఎడిటింగ్ చేస్తాను. సో పెయిడ్ ఎడిటింగ్కి. సో నేను ఇప్పుడు కలరింగ్ అవి పెంచుతున్నాను. సో బ్యాక్గ్రౌండ్ది. సో ఇప్పుడు నేను ఇది ఇలా అడ్జస్ట్ చేశాను కదా ఫ్రెండ్స్. తర్వాత నేను SRH అని టైప్ చేస్తాను. సో SRH అని టైప్ చేసిన తర్వాత దాని సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. సో దానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్. సో ఇందాక నేను ఏం చేశాను అదే చేస్తాను. సో దీనికి షాడో అప్లై చేసి సో దీనికి మళ్ళీ సేమ్ ఇందాకలాగే కన్వర్ట్ యాజ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి సో సేమ్ డిస్టార్ట్ అంటే ఎడ్జెస్ మీద సెలెక్ట్ చేస్తే మనకి Ctrl+T నొక్కిన తర్వాత ఎడ్జ్ మీద సెలెక్ట్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇందాక నేను చేశాను కదా. సో డిస్టార్ట్, పెర్స్పెక్టివ్, స్కీ ఇవన్నీ వస్తాయి. సో ఇందులోకి వెళ్ళి మనం అడ్జస్ట్ చేసుకోవడమే. సో ఇదంతా మనకి డ్రాప్ షాడో ఎఫెక్ట్లో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో అందులో నేను అడ్జస్ట్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది కదా. సో అలా మనం చేసుకోవచ్చు. సో నేను దీని యొక్క ఒపాసిటీ అనేది తగ్గించాను. సో ఒపాసిటీ తగ్గించాను కదా. సో ఇప్పుడు నేను దీన్ని కన్వర్ట్ యాజ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేశాను. సో కన్వర్ట్ యాజ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ క్లిక్ చేసిన తర్వాత Ctrl+T క్లిక్ చేశాను. సో Ctrl+Tలోకి వెళ్ళి స్కీ అనేది ఉంటుంది. సో స్కీ ఆర్ డిస్టార్ట్ ఆ మూడిట్లో ఏదైనా కూడా మనకి సేమ్ అన్నీ ఒకలా ఉంటాయి. సో నేను ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. సేమ్ ఇందాక మనం ఎలా చేసామో అలా అంటే ఇమేజ్ వెనకాల సో డౌన్లో ఉన్నట్టు మనకు కనిపించడం కోసం రియలిస్టిక్గా సో ఈ ఎఫెక్ట్ అనేది వాడతాము. సో ఈ ఎఫెక్ట్ అనేది మీకు తెలియాలని నేను ఈరోజు వీడియో చేశాను. సో వీడియోకి ఒక 50 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే. సో డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మెయిన్గా నేను ఎడిటింగ్ అనేది. సో ఇప్పుడు మనకి ఎంత నీట్గా వచ్చింది. సో ఎందుకో నాకు రియలిస్టిక్గా కనిపించట్లేదు. సో మళ్ళీ నేను దీన్ని మార్చడం జరుగుతుంది. సో ఇంకా డౌన్వర్డ్ కింద కంట ఉన్నట్టు పెడతాను. సో చూడండి మీరు. సో రియలిస్టిక్గా కనిపించడం కోసం ఇలా వాడటం జరుగుతుంది. సో చూడండి నేను ఎంత నీట్గా చేస్తున్నానో. సో ఎడ్జస్టే పట్టుకోవాలి మనం. ఎడ్జస్ట్ని పట్టుకొని సో స్పీడ్గా చేయకూడదు, చాలా స్లోగా చేయాలి. సో స్పీడ్గా చేస్తే మనకు అది సరిగ్గా అవ్వదు. సో స్లోగా చేసుకుంటూ ఉండాలి. సో ఎంత స్లోగా చేస్తే అంత మంచిది మనకి ఎడిటింగ్ అనేది. సో నేను ఇప్పుడు అది ఎంత నీట్గా చేశాను చూడండి. బాగా డౌన్లోకి వెళ్ళిపోయింది. సో మనకి కింద ఒక ఫ్లాట్గా వచ్చేటట్టు చేశాను. సో మీరు కూడా అలా చేసుకోవచ్చు మీ ఎడిటింగ్ కూడా. సో ఇంతే ఫ్రెండ్స్. ఇంతలా మనం చేసుకొని తర్వాత నెక్స్ట్ దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవడమే. సో సింపుల్ మనకి టెక్స్ట్ అనేది డౌన్వర్డ్లో రప్పించడం కోసం ఇది వాడడం జరుగుతుంది. సో ఈ ఎఫెక్ట్ అనేది సో సింపుల్. సో నెక్స్ట్ అది కూడా సెలెక్ట్ చేస్తాను. సో వార్నర్ అని ఉంది కదా, దాన్ని కూడా సెలెక్ట్ చేసి దాన్ని కూడా కిందకి చేయడం జరుగుతుంది. సో చూడండి నేను ఎంత నీట్గా చేస్తున్నాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో చాలామంది సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళు కనుక ఇది షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇలా ఎడిటింగ్ చేసుకుంటారు. సో కింద PNGs ఇస్తాను. సో వార్నర్ యొక్క PNGs. సో ఆ PNGs ఎవరికైనా కావాలితే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. సో చాలామందికి యూజ్ అవుతాయని నేను చేయడం జరిగింది. సో వార్నర్ ఫ్యాన్స్ని ఉద్దేశించి చేయడం జరిగింది. సో నన్ను 2-3 ఇన్స్టాగ్రామ్లో అడిగారు సో ఎడిటింగ్ కావాలని. సో నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను చాలా కాలం నుంచి. సో చేయలేకపోయాను. సో ఇప్పుడు చేశాను అనమాట. సో ఇంత సింపుల్గా మనం చేసుకోవచ్చు ఎడిటింగ్ అనేది. సో ఇంతే ఫ్రెండ్స్. ఇలా మనం బ్యాక్ కింద రావడం కోసం మనం ఇది ఎఫెక్ట్ అనేది వాడడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను కమ్బ్యాక్ అని ఉంది కదా, సో అది కూడా నేను సేమ్ అలాగే చేస్తాను. సో చూడండి మీరు, నేను సేమ్ అయ్యే వాడుతున్నాను. డిస్టార్ట్ ఇవే వాడుతున్నాను. సో మనకి టైం టేకెన్ ఫ్రెండ్స్, చాలా టైం పట్టుద్ది. సో స్లోగా చేసుకోవాలి.
సో ఇంతే ఫ్రెండ్స్, మనం ఇంత నీట్గా చేసుకోవచ్చు. సో దీనికి నేను స్కిన్ స్మూతింగ్ అలాగే కెమెరా ఫిల్టర్ యూస్ చేసి కొద్దిగా కాసేపు ఫేస్లో గ్లోనెస్ అలాగే బ్యాక్గ్రౌండ్ని కొద్దిగా హైలైట్ చేస్తాను. సో ఆల్రెడీ మీకు తెలిసి నేను స్కిన్ స్మూతింగ్ ఎఫెక్ట్ వాడతానని, సో ప్రతి ఇమేజ్కి. సో ఇంతే ఫ్రెండ్స్ ఇమేజ్. సో సేవ్ చేసుకోండి గ్యాలరీలోకి, Ctrl+S నొక్కి. సో గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మనం నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సో నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమేజ్ని గ్యాలరీలో సేవ్ చేసుకోవడానికి Ctrl+S నొక్కుతాను. సో Ctrl+S అంటే మనకి సేవ్ అనే ఆప్షన్. సో ఇది మనకి సేవ్ చేసుకోవడానికి వెళ్ళి మనం జేపీజీ ఫార్మేట్లో సేవ్ చేసుకోవాలి ఇమేజ్. సో జేపీజీ ఫార్మేట్లో సేవ్ చేసుకుని, సో ఇది మ్యాక్సిమం మినిమం అయ్యి సైజెస్ కరెక్ట్గా ఇచ్చుకొని సో హైగా డౌన్లోడ్ చేసుకోవడమే. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో ఫోటో ఎడిటింగ్ వీడియోస్ అలాగే స్టేటస్ మేకింగ్ వీడియోస్, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో మన ఛానల్ సపోర్ట్ చేస్తూ షేర్ చేయండి. సో టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.